జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండం నందు మృత పుత్ర సంజీవనము అనే 21వ అధ్యాయంలోని 2వ భాగాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో శ్రీ గురుమూర్తి ఒక బ్రహ్మచారిలాగా వచ్చి ఆ బ్రాహ్మణ స్త్రీకి, నువ్వు శ్రీ గురుమూర్తిని విశ్వసించి పూర్ణాయుష్మంతుడైనటువంటి పుత్రుణ్ణి పొందావు, కానీ అతడు అకాల మరణం చెందాడు కాబట్టి ఎవరి వరప్రసాదం వల్ల ఈ పుత్రుడు నీకు కలిగాడో ఆ వరదమూర్తి దగ్గరికే వెళ్ళి నీ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అక్కడ ఔదంబ వృక్షం దగ్గరే నీవు ఈ కళేబరాన్ని సమర్పించు అని చెప్పాడు. అతడు చెప్పిన ఆ చివరి వాక్యాలను విన్నటువంటి ఆ విప్రవనిత మనసుకు గట్టి విశ్వాసం ఏర్పడి ఈ మాట సత్యమే అని నిశ్చయించుకొని వెంటనే కుమారుని శవాన్ని తన వీపునకు కట్టుకొని నరసోబావాడిలోని ఆ ఔదంబ వృక్షం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆ శవాన్ని గురుమూర్తి యొక్క పాదముల ముందు పరండబెట్టి తన శిరస్సును గురునాథుని పాదుకల మీద రక్తం వచ్చేట్లుగా గట్టిగా కొట్టుకుంటూ మిక్కిలి దుఃఖపడసాగాను. ఆ పాదుకలు రక్తంతో తడిసిపోయాను. చాలా ఆక్రోశిస్తూ ఆమె అత్యధికంగా దుఃఖింపసాగాను. నిజానికి పుత్రశోకము సహింపరానిది. అట్టి మృత్యువు తల్లిదండ్రుల పాలిట క్షయరోగం వలె ఉంటుంది. ఇంతలో సూర్యుడు అస్తమించి చీకటి పడసాగింది. గ్రామస్తులు, ఆమె బంధువులు వచ్చి, అమ్మ, చీకటి పడుతోంది, ఎందుకమ్మా నువ్వు ఇంతగా దుఃఖిస్తున్నావు? ఈ అరణ్యంలో మనుష్యులు సంచరించరు, ఇక్కడ నువ్వు ఎట్లా ఉంటావు? కాబట్టి ఆ శవాన్ని మాకు అప్పగించావంటే మేము దహన సంస్కారాలు చేసి వెళ్తాం కదా, లేకపోతే మిమ్మల్ని మేము ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ఒకరి తర్వాత ఒకరు కఠినంగా మాట్లాడారు. అయ్యా, మీరు ఏం చేసినా కానీ నేను ఈ శవాన్ని మాత్రం ఇవ్వను. ఈ శవంతో పాటు నన్ను కూడా దగ్ధం చేయండి అని తన కడుపునకు కట్టుకున్న శవాన్ని ఆ శవంతో పాటు ఆమె శ్రీ గురుమూర్తి యొక్క పాదుకల మీద అటూ ఇటూ రోదిస్తూ దొగలసాగింది. అప్పుడు వారందరూ కూడా ఆమెతో ఇలా అన్నారు, ఈ అడవిలో ఒంటరిగా ఉండకూడదు, దొంగల వల్ల ఉపద్రవాలు సంభవిస్తుంది, రేపటికి శవం కూడా కుళ్ళిపోతుంది, కాబట్టి మాకు శవాన్ని అప్పగించు అని ఎన్ని విధాలుగా భయపెట్టినా కూడా ఆమె అంగీకరించలేదు. అందువల్ల ఆమె యొక్క మూర్ఖ స్వభావాన్ని అందరూ నిందించారు. ఈరోజు రాత్రి శవాన్ని వదిలివేస్తే బాగా కుళ్ళిపోయి దుర్గంధం వస్తుంది, అంతటా ఆమె తనంతట తానే ఈ దేహాన్ని మనకి అప్పగిస్తుంది అని అనుకొని వాళ్ళందరూ, బంధువులు, గ్రామస్తులు అంతా కూడా వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక శవంతో మిగిలింది తల్లిదండ్రులు మాత్రమే. వారు శవాన్ని ముందు పెట్టుకొని శోకిస్తూ ఉంటే దట్టంగా చీకటి కమ్ముకుంది. అంటే రాత్రి అయిపోయింది. గత 2 రోజుల నుండి నిద్రాహారాలు లేని కారణంగా ఆ తల్లిదండ్రులకు మధ్యరాత్రి దాటిన పిదప 3వ జామున వారికి ఒక చిన్న కునుకు పట్టింది. వెంటనే ఆమె ఒక స్వప్నాన్ని కాంచింది. ఆ స్వప్నంలో పులి చర్మాన్ని ధరించి మెడలో రుద్రాక్షమాలను వేసుకొని శరీరం నిండా భస్మంతో ఒక జటాజూట ధారి కనిపించింది. ఆయన ఒక చేతిలో యోగదండాన్ని, ఇంకొక చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని ఆ ఔదంబ వృక్షం వద్దకు వచ్చి, తల్లి, నాపై మిగుల కోపించి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు?
నీ కుమారునికి ఏమైంది? అందుకు ఒక నివారణోపాయం ఉన్నది. దాన్ని చెప్పడానికి నేను వచ్చాను అని ఆ భక్తవత్సలుడైనటువంటి శ్రీగురునాథుడు వారికి అభయాన్ని ఇచ్చాడు స్వప్నంలో. వెంటనే భస్మాన్ని తీసి అతని సర్వ అవయవాలకు లేపనం చేశాడు. ఇతని నోటిని తెరిచి నా నోటితో గాలిని ఊదేదను అంటూ, ప్రాణమంటే వాయువే కదా, ఆ గాలి ఇతన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన గాలిని మళ్ళీ నేను నింపుతాను, నీ పుత్రుడు సజీవుడు అవుతాడు అని అన్నాడు. ఇంతలో భయభ్రాంతులైనటువంటి ఆ విప్ర వనిత తటాలను మేల్కొంది. ఆమెలో ఒక విచిత్రమైన విచారం ప్రారంభం అయింది. ఈ ప్రేతం మీద నాకెందుకు ఇంత భ్రాంతి కలుగుతోంది? తన మనసులో గల భావమే నిద్రించిన సమయమున స్వప్నగతంగా కనిపించింది కదా. నృసింహ సరస్వతి భగవానులు ఎలా వస్తారు? ఇది నాకు కలిగిన కలయా, భ్రాంతియా, లేక నిజమా? మా ప్రారబ్ధం ఇలా ఉంటే ఆ దేవదేవుణ్ణి నిందించి ప్రయోజనం ఏమిటి? కేవలం ఇది నా అజ్ఞానమే, మూర్ఖత్వమే అవుతుంది. శ్రీ గురుని నిందించి ఏమి లాభము? అతనిపై ఆగ్రహించుట వలన కలిగే లాభం ఏమిటి అని ఈ విధంగా ఆమె చింతిస్తూ ఉంటే తనకెదురుగా ఉన్న శవంలో చైతన్యం కలగసాగాను. దేహంలోని అవయవములలో ఉష్ణం ప్రవహించి కదలిక ఏర్పడసాగాను. ఈ ప్రేతానికి ఏమైంది? అయ్యో, ఇందులో ఏదైనా భూతం ప్రవేశించలేదు కదా అని ఆమె మనసులో ఒక విధమైన భయం ఉత్పన్నమయ్యి ఆమె శరీరం జలధరించింది. తటాలను ఆమె ఆ శవానికి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. ఇంతలో అవయవములన్నింటిలో జీవం నిండిపోతే పోవగా ఆ పిల్లవాడు నిద్ర నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. తల్లి వైపు చూసి, అమ్మా, నాకు ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అని ఏడవసాగాడు. పుత్రుడు తల్లి సమీపానికి వచ్చిన వెంటనే ఆమె స్తనముల నుండి క్షీరం, పాలు 32 ధారలుగా ఉబికి వచ్చి ప్రవహింపసాగింది. వెంటనే తన కుమారుని నోటికి స్తన్యాన్ని అందించి తృప్తిపరిచింది. ఆమెలో ఏకకాలంలో సంతోష భయాలు ముప్పురిగొనగా తన సందేహాన్ని తీర్చుకోవడం కోసం ప్రీతితో పిల్లవాడిని ఎత్తుకొని నిద్రపోతున్నటువంటి తన భక్తను లేపి జరిగిన వృత్తాంతం అంతా కూడా అతనికి చెప్పింది. అతడు వెంటనే శ్రీ గురునాథుల వారి మహిమలు ఇట్లే ఉండును అని వేనోళ్ల ప్రశంసింపసాగాను. దంపతులిద్దరూ కుమారునితో పాటుగా ఔదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ వందనాలు ఆచరించి అనేక విధాలుగా శ్రీ గురునాథుణ్ణి స్తుతించారు. ఓ వరదమూర్తి, నీకు జయము జయము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన మీకు భక్తుల కోరికను తీర్చే భక్తవత్సలుడు అనే ఖ్యాతి లభించెను. భక్తవత్సల, మీకు ఈ విశ్వాన్ని తరింపచేయటం కోసం ఈ భూమిపై అవతరించారు విశ్వ తారకులు. స్వామి, అజ్ఞానమైన మాకు మిమ్మల్ని వర్ణించుట అసఖ్యం. మమ్మల్ని క్షమించు ప్రభు. అజ్ఞానంతో అనేక నిష్ఠూరాలు పలికాను. తల్లిపై కోపించిన పిల్లలు నిష్ఠూరంగా మాట్లాడినట్టుగా నేను అవిద్య మాయ వలన మీతో మూర్ఖంగా మాట్లాడాను. నేను మిమ్మల్ని నిందించాను. మమ్మల్ని క్షమించుము ప్రభు, మమ్ము అనుగ్రహించుము స్వామి అంటూ సాష్టాంగ వందనాలు చేస్తూ దీనంగా వాళ్ళు మొగపెట్టుకున్నారు. తరువాత కృష్ణవేణి పంచగంగా సంగమం నందు స్నానం చేయడం కోసం వెళ్ళారు. తమ కుమారునితో పాటు పవిత్రంగా స్నానం చేసి ఆ నీటిని తీసుకొచ్చి ఔదంబ వృక్షాన్ని అభిషేకించారు. గురునాథుని పాదుకలకు అంటిన రక్తాన్ని పోయేట్లుగా శుభ్రంగా కడిగి అనంతరం మనసారా అభిషేకం చేశారు. ఇంతలో ఆమె దీపాన్ని వెలిగించింది. మంత్రపూర్వకముగా విధి విధానంతో సమీపత్ర పుష్పాదులతో భక్తిగా స్వామి పాదుకలను ఔదంబ వృక్షాన్ని పూజించాడు. అనంతరం హారతులిచ్చి
కడు సంతోషముతో స్తోత్రగానము చేసి భక్తిపూర్వకముగా వినమ్రులై అనేక విధాలుగా స్వామిని స్తుతించారు. ఇంతలో సూర్యోదయం అయ్యింది. శవాన్ని దహనం చేయడం కోసం ఆమె బంధువులు కొంతమంది బ్రాహ్మణులు పిచ్చేశారు. సజీవుడైన వారి కుమారుణ్ణి చూసి వచ్చిన వారందరూ నిర్ఘాంతపోయారు. అత్యంత ఆశ్చర్యానికి లోనై వచ్చిన బంధువులు, గ్రామ ప్రజలు తల్లిదండ్రుల ద్వారా జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకుని మహదానంద భరితులై చిందులు వేయసాగారు. గురుమూర్తి యొక్క కృపను వేణోళ్ళ కొనియాడుతూ కరతాళ ధ్వనులతో ఆ అరణ్యమంతయు దిక్కులు పిక్కటిలేట్లుగా గురుమూర్తికి జయ జయ ధ్వానాలని పలికారు. ఆ దంపతులు సజీవుడైన కుమారుణ్ణి ముందర నిలుపుకొని అత్యంత హర్షంతో స్వామిని మాటి మాటికి స్మరిస్తూ అక్కడే ఆ ఔదంబ వృక్షం ముందరే తమ గ్రామంలోని బ్రాహ్మణులకు, తమ వద్దకు వచ్చిన బంధువులకు, గ్రామంలోని జనులకు చక్కని సమారాధన కావించారు. ఆ ఔదంబ వృక్షం వద్ద నిత్య సన్నిహితమై అదృశ్య రూపంలో ఉన్నటువంటి శ్రీ నృసింహ సరస్వతి గురుదేవులను మనసాగా స్మరిస్తూ స్వామి యొక్క మహిమను, వారి ప్రతిభను, వారి లీలా వైభవమును మననము చేసుకున్నారు. ఒకరితో ఒకరు హర్షపూరితంగా చర్చించుకున్నారు. ఆ విధంగా శ్రీ గురుస్థానము లోకులకు అందరి మనోరథాలను తీరుస్తూ ఉండింది. ఆ విధముగా ఒక్కొక్క మహిమను వర్ణించి చెప్పినచో వేలాది కథలుగా ఈ చరిత్ర విస్తరించిపోవును. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా మహిమలు ఉన్నాయి అని అంటున్నారు. నామధారక నరసింహవారి స్థాన మహిమ వర్ణనాతీతము. ఇట్టి దృష్టాంతములు వేలకు వేలుగా కలవు. కానీ నీలో విశ్వాసం కుదరటం కోసం, గురు ప్రభావాన్ని తెలియటం కోసం ఒక్క కథను మాత్రమే నేను వివరించి చెప్పాను. మేరు చెట్టు కింద శ్రీ గురుడు నిత్యము నిరంతరము నివసించి ఉంటాడు. శ్రీ గురుమూర్తిని చక్కగా ఆరాధిస్తే కోరిన కోరికలు అత్యంత శీఘ్రంగా నెరవేరి తీరుతుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆ మహానుభావుడు భక్తులకు సర్వాభీష్టములను ప్రసాదించుచుండెను. నీవు దృఢభక్తితో గురువుని ఆరాధించుచుండెము. నీ మనోరథములన్నీ తొందరగా సిద్ధింపగలవు. గురుపాదులను ఆరాధించే వంధ్యలకు పుత్ర సంతానము కలుగును. దరిద్రులకు అష్టైశ్వర్యములు లభించును. రోగులకు ఆరోగ్యము లభించి తీరును. ఇక అపమృత్యువు అన్నది ఎన్నటికీ వారి జోలికి వెళ్ళనే వెళ్ళదు. మనస్సులో కడు భక్తిభావాన్ని వహించి మనోవాక్కాయ కర్మలతో శ్రీ గురుని పాదాలను పూజించవలెను. ఎవరి మనసులో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వెనువెంటనే నెరవేరుతుంది. కుష్ఠవ్యాధితో అంగహీనులైన వారు గురుచరణములను అర్చించిన ఎడల వారి దేహము సువర్ణమయంగా మారిపోవును అని చెప్పుటలో ఎంతమాత్రము సందేహం లేదు. శ్రీ గురుపాదుకలను భక్తిభావంతో అర్చించిన వారికి గుండె నొప్పి, గండమాల, అపస్మరాది రోగములు అన్నీను సమసిపోవును. మందమతులు, బధిరులు, మూగవారు, కుంటివారు, రోగులు మున్నగు వ్యాధులతో బాధితులైన వారు ఔదంబ వృక్షాన్ని పూజిస్తే ఆరోగ్యవంతులు అవుతారు. ఈ మాట ముమ్మాటికి సత్యము. అక్కడ చతుర్విధ ఫల పురుషార్థాలు నిశ్చయంగా లభించును. నృసింహవాడిలోని ఔదంబ వృక్షమునందు శ్రీ గురునాథులు ప్రత్యక్షంగా ఉన్నారు. మానవులు కోరుకున్నవన్నింటినీ నెరవేర్చగల ఔదంబ వృక్షము సాక్షాత్తు కల్పతరువే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నృసింహవాడి అను క్షేత్రం యొక్క మహిమను, ఔదంబ వృక్షము సాక్షాత్తు కల్పతరువే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నృసింహవాడి అను క్షేత్రం యొక్క మహిమను, ఔదంబ వృక్షం యొక్క ప్రతిభను గురించి వివరించి చెప్పడానికి నేను అసమర్థుడను. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పేరు ఆ విధంగా జగద్విఖ్యాతి పొందింది అని సిద్ధముని నామధారకంతో చెప్పిన విధంగా గంగాధర సరస్వతి పవిత్రమైన ఈ గురు చరిత్రను మనకు కృపతో వ్యక్తపరిచాడు.
దీన్ని భక్తిపూర్వకంగా పఠించిన జనులు సకల అభీష్టాలను పొందుతారు. ఇహపర సౌఖ్యాలను అనుభవించుటకు భవసాగర నుండి తరించిపోటకు గాను సరస్వతీ గంగాధరుడు నిరంతరము గురు పాదాలను ధ్యానించుచుండెను. ఇది జ్ఞానకాండమునందు మృతపుత్ర సంజీవనము అనే 21వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.